హాయ్ అండి. కడుపుకు చల్లగా ఈ ఎండకి ఎంతో హాయిగా ఉండే సొరకాయ పెరుగు చట్నీ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసి అది కాగినాక మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. ఇలా వేగిన దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి దోరగా. ఇలా వేగిన తాలింపుని ముందుగానే పెరుగులో కొంచెం సాల్ట్ వేసి బాగా చిలకొట్టుకొని పక్కన పెట్టుకుందాం. వేగేలోపు ఇలా వేగుతుండగా ఉప్పు పెరుగులో వేసుకొని చిలకొట్టుకొని దాంట్లో ఈ వేగిన తాలింపు అంతా వేసుకొని కలుపుకుందాము. ఇలా పెరుగంతా గిలకొట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆ వేయించుకునే ఉల్లిపాయల తాలింపులోకి కొంచెం పసుపు, కొంచెం అంటే కొంచెమే కారం వేసి మరొకసారి బాగా వేయించేసుకొని ఆ వేయించిన తాలింపునంతా ఈ పెరుగులోకి మనం వేసి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము అదే గిన్నెలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే కారం కూడా వేసేసి ఒకసారి వేయించుకొని దీంట్లోకి అయితే వేసేస్తున్నాము పెరుగులోకి. అలా వేసిన తర్వాత దాంట్లోకి సరిపడా వాటర్ కూడా పోసుకొని మనం కలుపుకోవాలి. మనకు ఎంత పలసగా కావాలంటే అలాగా. మరీ పలసగా ఉంటే బాగాదు, అందుకని చూసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి సరిపడా సొరకాయ ముక్కలు కూడా మనం వేసి అదే గిన్నెలో వేయించుకోవాలి. సొరకాయ ముక్కలో కొంచెమే ఉప్పు వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా ఎగుతాయి. అందుకని కొంచెం ఉప్పు వేసి వేయించుకుందాము. ఇలా వేయించుకుంటూ ఉండగా ఈలోగా అయితే మనం వేసుకున్న పెరుగు చట్నీ కూడా కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. తాలింపుని అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకైతే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అయితే ముందుగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ ఒకసారి సొరకాయ ముక్కల్ని చూసుకొని వేయించేసుకుంటూ అవి మెత్తబడిన వరకు వేయించుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే నొక్కి చూద్దాము సొరకాయ ముక్కని వేగిందో లేదో. వేగిపోయినాయి. ఇలా వేగిపోయిన దాంట్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ చారుని అయితే తీసుకొచ్చేసి దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటే మన సొరకాయ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.